హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. వ్లాగ్స్ అప్లోడ్ చేసి చాలా రోజులే అయిపోతుంది. అప్లోడ్ చేద్దాము రెగ్యులర్గా అనుకుంటున్నాను కానీ నాకు అస్సలు అవ్వట్లేదు వ్లాగ్స్ చేయడానికి. ఇది యాక్చువల్లీ నవంబర్ 2nd వ్లాగ్, అయాన్ బర్త్డే రోజు వ్లాగ్. ఇది మేము అయాన్ బర్త్డేకి బయలుదేరి వెళ్తున్నాము. ఇది ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి ఇన్ని డేస్ పట్టింది. ఎడిట్ చేయడానికి కూడా ఖాళీ ఉండట్లేదు. ఇక్కడైతే చూసారా ఈ క్యూట్గా ఎంత బాగున్నాడో వీడియో బర్త్డే బాయ్ అయాన్. ఎంత ముద్దుగా ఉన్నాడో కదా, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటూ. నార్మల్గానే వాడు చాలా ముద్దుగా మాట్లాడతాడు. మాటలు అయితే వస్తున్నాయి ఇప్పుడే. చాలా బాగా మాట్లాడతాడు. స్కూల్కి కూడా వెళ్ళిపోతాడు. ఆ డ్రెస్లో ఎంత క్యూట్గా ఉన్నాడో వైట్ షర్ట్లో. ఆ వైట్ షర్ట్ కాస్త కేక్ కలర్ అయిపోయింది. ఇక్కడ కేక్ తీసుకురాగానే వాళ్ళ ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. హ్యాపీని సైలెంట్గా ఉండమంటున్నాడు. కేక్ వచ్చింది సైలెంట్గా ఉండు అని. వీడు కూడా సైలెంట్ అంటున్నాడు. అంటే సైలెంట్గా లేకపోతే కేక్ పెట్టరు అని చెప్పేసి వాళ్ళ ప్లానింగ్ అనమాట. ఇంత లేరు కానీ ఎన్ని ప్లాన్స్ వేస్తారో ఇద్దరు కూడా. ఆ రోజు మాత్రం హ్యాపీ అయాన్ ఇద్దరు కలిసి ఫుల్ పండగ చేసుకున్నారు. కేక్ చాలా తినేశారు. ఇక్కడ కేక్ చూడండి ఎంత క్యూట్గా ఉందో, చాలా బాగుంది కదా. మొత్తం డిజైన్ సెలెక్షన్ అంతా అయాన్ వాళ్ళ మమ్మీది, ప్రియాది. ఇక్కడ చూడండి ఎంత బుద్ధిమంతుడిలాగా స్మైల్ చేస్తున్నాడో, ఎంత క్యూట్గా ఉన్నాడో. ఆ రోజు నిజంగానే చాలా దిష్టి తగిలేస్తుందేమో అనిపించింది, అంత క్యూట్ ఉన్నాడు. ఇక్కడ మా హ్యాపీ చూడండి ఆ కేక్ వైపే ఉంది దృష్టి అంతా. ఎప్పుడు కేక్ కటింగ్ అవుద్దా, ఎప్పుడు తినేద్దామా అని అలాగే కేక్ని చూస్తూనే ఉండిపోయాడు. కానీ ఇద్దరు మాత్రం చాలా మంచిగా ఆడుకున్నారు. ఎప్పుడు సేమ్ కార్ కావాలి ఇద్దరికి అని కట్టుకుంటారు. కానీ మేము ఏం చేసామంటే ఆ రోజు అసలు వాళ్ళ చేతికి బొమ్మలు ఇవ్వలేదు. బొమ్మలు లేనందుకు మంచిగా ఆడుకున్నారు ఇద్దరు కలిసి. కేక్ అంటే పెద్దవాళ్ళకే చాలా ఇష్టం ఉంటుంది. అలాంటిది చిన్నపిల్లలకైతే ఇంకా చెప్పవసరం లేదు. ఎంత ఇష్టం అంటే ఆ కేక్ కోసం ఎంత ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నారో. కేక్ కటింగ్ అయ్యాక ఫుల్ తినేశారు ఇద్దరు కూడా. చిన్నప్పుడు అనుకునేదాన్ని మా చిన్నాన్న మా చెల్లికి కేక్ కానీ చాక్లెట్స్ కానీ పెట్టడానికి చాలా ఆలోచించేసేవాడు. ఎందుకు ఎప్పుడు ఇలా చేస్తున్నాడు, చెల్లికి పెట్టచ్చు కదా. మేమైతే తినేసేవాళ్ళు, మేము పెద్దవాళ్ళం కాబట్టి తనకు పెట్టేవారు కాదు. కానీ నేను మదర్ అయ్యాక తెలిసింది మా చిన్నాన్న బాధ. ఇక్కడ కేక్ కటింగ్ అవుతుంది. అయాన్ కేక్ కట్ చేస్తాడు. మా హ్యాపీ చూడండి కేక్ కటింగ్ అవుతుంటే ఎంత క్యూట్గా క్లాప్స్ కొడుతున్నాడో. అసలు ఎలా నుంచొని చూస్తున్నాడో ఏదో పెద్దవాళ్ళలాగా. అసలు ఇవన్నీ వీడికి ఎలా తెలిసాయి అలా అనిపిస్తూ ఉంటుంది. పిల్లలు చాలా త్వరగా గ్రో అయిపోతారు. మొన్నే పుట్టినట్టు అనిపిస్తుంది కానీ అప్పుడే వీళ్ళకి అన్నీ తెలిసిపోతుంది. స్కూల్కి కూడా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అయాన్కి కేక్ తినిపించడానికి వచ్చాము. ఎంత కేక్ పెట్టినా మీరు పెట్టండి మేము తింటాము అన్నట్టు హ్యాపీ ఇంకా అయాన్ ఉన్నారు. నాకైతే వాళ్ళకి కేక్ పెట్టడానికి చాలా భయం అయింది. ఆ ముందు 2 days ముందే అయాన్కి దగ్గుంది. అందుకే నాకు కొంచెం భయం వేసింది. కానీ ఆ రోజు ఇంకా బర్త్డే రోజు ఎవరు ఆపలేము కదా, ఇంకా కొంచెం పెట్టేశాము. అదే ఇండియాలో ఉండుంటే బర్త్డే వైబ్ వేరేగా ఉండేది. అక్కడైతే అందరూ ఉంటారు, ఎలాంటి లోటు ఉండదు. అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య, అత్త మామయ్య, పిన్ని బాబాయ్ అందరూ ఉంటారు కదా. ఇక్కడైతే ఎవరూ ఉండరు. ఆ టైంలో ఇలాంటి స్పెషల్ అకేషన్స్ వచ్చిన టైంలో అయితే చాలా మిస్ అవుతాము ఇంటిని. ఇక్కడ ఉన్నప్పుడు ఫెస్టివల్స్ బర్త్డేస్ ఇలాగ వచ్చినప్పుడు ఇంటిని అయితే చాలా మిస్ అవుతాము. పేరెంట్స్ని కావచ్చు, సిబ్లింగ్స్ని కావచ్చు, చాలా మిస్సింగ్ అనిపిస్తుంది. కానీ ఇక్కడ కూడా మేమంతా ఒక ఫ్యామిలీ లాగా అయిపోయామన్నమాట. ఏ చిన్న అకేషన్ వచ్చినా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అంతా బాగుంటుంది. పిల్లలు మంచిగా ఆడుకుంటారు. అంతా మేము కూడా చాలా మంచిగా ఉంటాము. ఇలాంటి వ్లాగ్స్ అయితే షూట్ చేయాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్లో మెమరీస్ కోసం. పిల్లలు కూడా పెద్దగా అయ్యాక చూసుకుంటారు కదా, అరే నా బర్త్డేకి, నా 3rd బర్త్డేకి, నా 2nd బర్త్డేకి నేను ఇలా ఉన్నాను అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు కదా. ఇవైతే లైఫ్ లాంగ్ మెమరీస్ లాగా యూట్యూబ్లో అలానే ఉండిపోతాయి కదా. అందుకే నేను స్పెషల్ డేస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వ్లాగ్ తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. డైలీ అయితే అప్లోడ్ చేయడానికి నాకు కూడా అవ్వదు కదా. ఇక్కడ వీళ్ళిద్దరు చూడండి ఎంత బాగున్నారో, ఎంత క్యూట్గా ఉంటారో ఇద్దరు. అసలు మంచిగా ఆడుకుంటారు. హ్యాపీ అయితే ఫేస్ చూడండి ఎలా పెట్టేశాడో. అక్కడ నుండి కేక్ తీసేసాము. ఎందుకంటే కేక్ చూసి ఇంకా పెట్టండి అని అడుగుతున్నారు. అందుకే డిన్నర్ చేయరని చెప్పేసి కేక్ తీసేసాము. హ్యాపీకి వాళ్ళ డాడీ సూప్ తాగిపిస్తున్నారు. హ్యాపీ ఎందుకో సూప్ తాగుతున్నాడు చాలా ఇంట్రెస్ట్గా, అందుకే తాగిపించమని చెప్పాను.
ఇక్కడ మేము కూడా డిన్నర్ స్టార్ట్ చేసేసాము. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాము నేను ప్రియా అయితే. ఇంకా డిన్నర్ చేసేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. వ్లాగ్ ని నెక్స్ట్ డే కూడా కంటిన్యూ చేశాను. వ్లాగ్ అయితే చూసేయండి. ఇండియా నుండి మా ఆయన తెచ్చిన పార్సల్స్ ఆ రోజే ఓపెన్ చేశాను. వచ్చింది సెకండ్ అయ్యాన్ బర్త్డే రోజే వచ్చారు. ఆ రోజు అయితే అసలు ఏమి తీయలేదు, నెక్స్ట్ డే అనమాట. ఇవన్నీ నెక్స్ట్ డే ఓపెన్ చేశాను. వచ్చిన రోజు అయితే ఓపెన్ చేసే అంత ఖాళీ లేదు. ఇవన్నీ సూట్ కేసెస్ లో నుండి తీసేసి బయట పెట్టేశాను. ఇండియా నుండి ఈయన నాకేం తెచ్చారో, మా మమ్మీ ఏం పంపించిందో అవన్నీ వ్లాగ్ తీసాను. క్విక్గా అన్నీ చూపించేస్తున్నాను, చూసేయండి. ఇవైతే టీ షర్ట్స్ నా కోసం ఒక 3 వరకు టీ షర్ట్స్ తీసుకొచ్చారు. తర్వాత ఇంకా టాప్స్ కూడా తీసుకొచ్చారు. ఈ కుర్తీ అయితే మా వదిన పంపించింది, అంటే మా ఆయన వాళ్ళ అక్క అనమాట. నాకు ఇలాంటి కలర్ఫుల్ టాప్స్ అంటే చాలా ఇష్టం, అందుకే మా వదిన ఇలాంటి టాప్ పంపించింది, నాకు ఇష్టం అని చెప్పి. తర్వాత ఈ డెనిమ్ టాప్ అయితే మా ఆయనకి చాలా ఇష్టం డెనిమ్స్. నేను అంతగా తీసుకోను కానీ ఆయన తీస్తారు. ఈ డెనిమ్ టాప్ కూడా ఆయనే తీసుకొచ్చారు. ఇదేమో 3 పీస్ సెట్ అనమాట. ఇది కూడా మా ఆయనకి నచ్చి తీసుకున్నారంట. నేనైతే ఈ పార్సల్స్ ఓపెన్ చేయడానికి ఎంత ఎక్సైటెడ్ ఉన్నానో. ఇదే ఫస్ట్ టైం నేను ఇలా లగేజ్ ఓపెన్ చేసి చూడడం అయితే నాకు ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు కూడా ఇలాగా ఓపెన్ చేసి చూడలేదు. మా ఆయన నేను ఇండియాలో ఉన్నప్పుడు ఆయన వచ్చేవారు, కానీ నేను ఎప్పుడు ఆయన తెచ్చిన లగేజ్ నేనైతే ఎప్పుడు ఓపెన్ చేయలేదు. ఇప్పుడు మాత్రం ఆయన తెచ్చిన లగేజ్ ఓపెన్ చేసి నా కోసం ఏం తెచ్చారు అని చెప్పి చూడడానికైతే ఎంత ఎక్సైట్ అయిపోయానో. ఇవేమో వాటర్ బాటిల్స్. ఇవి మా చెల్లి పంపించింది. మా చెల్లి ఏం కొనుక్కున్నా కూడా నాకు పంపిస్తుంది ఖచ్చితంగా. నాకొకటే హ్యాపీకి ఒకటే అని పంపించిందంట వాటర్ బాటిల్స్. ఇక్కడ దొరకవేంటి, మేము తీసుకుంటాం కదా అంటే లేదు నేను పంపిస్తాను అని చెప్పేసి పంపించింది. ఏ చిన్నది తీసుకున్నా ఖచ్చితంగా మా చెల్లి నాకు పంపించాలి. లగేజ్ తక్కువ ఉంది ఏం పంపించొద్దు అని చెప్పినా కూడా వాళ్ళకి నచ్చినవన్నీ పంపించేశారు. ఇంకా నేను కొన్ని మీషోలో ఆర్డర్స్ పెట్టుకున్నాను, అవి కూడా తీసుకొచ్చారు. ఇవి మ్యాగ్నెట్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చేద్దాం కదా అని చెప్పేసి మీషోలో ఆర్డర్ పెట్టాను. ఇక్కడ కూడా దొరుకుతాయంట, కాకపోతే స్టేషనరీ షాప్కి వెళ్ళాలి. మాకు ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలో అంత వెతకలేక నేను ఇండియా నుండి ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకున్నాను. త్వరలో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఎలా చేసుకోవాలో అది DIY కూడా చేసి అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ చేశాను కానీ అవి అప్లోడ్ చేయడానికి, ఎడిట్ చేయడానికి టైం పట్టేస్తుంది. ఇది హ్యాపీకి స్టీల్ పాల బాటిల్. ఆల్రెడీ వాడు యూజ్ చేసేవి స్టీల్ బాటిల్సే, కాకపోతే పాలు అయిపోయిన వెంటనే వాడు కోపం వచ్చి విసిరేస్తూ ఉంటాడు. అవి పాడైపోయినాయి అనమాట. అందుకే మళ్ళీ ఇండియా నుండి తెప్పించాను. చాలా మంచిగా ఉంటాయి ఈ స్టీల్ బాటిల్స్ క్వాలిటీ. ఇంకా ఇది బుక్. ఈ మధ్య నాకు బుక్స్ చదవడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, ఇలాంటి స్టోరీ బుక్స్. అందుకని చెప్పి ఇది కూడా నేను ఆర్డర్ పెట్టించుకున్నాను. ఇండియాలోనే తీసుకొచ్చారు కానీ నేను ఇంకా ఒక్కటే చాప్టర్ చదివాను. ఇంకా చదవడానికి ఖాళీ అస్సలు ఉండట్లేదు. ఇంకా ఇవేమో నేను హ్యాండ్ క్రాఫ్ట్స్ చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను. నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. చిన్నప్పటి నుండి క్రాఫ్ట్ వర్క్స్ అంటే చాలా ఇష్టం. ఇవి జంప్ రింగ్స్, ఐపిన్స్ ఇవి తెప్పించుకున్నాను. క్లే ఆర్ట్ చేద్దాము అని. నేను క్లే కీ చైన్స్, క్లే చామ్స్ చాలా బాగా చేస్తాను. అందుకోసం అని చెప్పేసి ఇవి మీషోలో ఆర్డర్ పెట్టించి తెప్పించుకున్నాను. ఇక్కడ నుండి ఆర్డర్ అయితే నేనే పెట్టేశాను, అక్కడ మా ఆయన తీసుకున్నారు. ఇది సన్ స్క్రీన్ డాటన్కి. ఇది దీని మీద చాలా మంచి రివ్యూస్ చూసాను. నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదు. బాయ్స్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి విన్నాను. అందుకు మా మమ్మీ మా తమ్ముడు కోసం పంపించింది. వాడు ఆఫీస్లో కంటే సైట్లో ఎక్కువ ఉంటాడు, అందుకు సన్ స్క్రీన్ పంపించమంటే ఇది సన్ స్క్రీన్ పంపించారు. తర్వాత కలర్స్ అనమాట, అక్రిలిక్ కలర్స్. నేను ఫుల్ సెట్ ఆర్డర్ పెట్టాను, కాకపోతే లగేజ్ వెయిట్ ఎక్కువైపోయిందని చెప్పేసి తీసేసి నాకు మచ్ నీడ్ కలర్స్ ఏమన్నా ఉన్నాయి అంటే అవి రెడ్, వైట్ అవి పంపించమని చెప్పాను. ఇంకా జెండు బామ్ లేకపోతే నాకు అసలు రోజు గడవదు, అందుకే తెప్పించుకున్నాను. ఇది హ్యాపీ కోసం టడ్డీ బార్ సోప్స్. నేను హ్యాపీ పుట్టినప్పటి నుండి టడ్డీ బారే యూస్ చేస్తాను, చాలా మంచిగా పడింది. ఇక్కడ సెటాఫిల్ వాడుతున్నాను కానీ నాకేం పెద్ద అనిపించలేదు. ఇక్కడ టడ్డీ బార్ సోప్స్ దొరకలేదు, అందుకే నేను ఇండియా నుండి తెప్పించాను. ఇవేమో పొడులు, అవిసె గింజల పొడి, ఇంకా ఇడ్లీ కార పొడి, ఇంకా మునగాకు పొడి. ఈ పొడులు తీసుకొని వచ్చారు మా ఆయన.
ఇంకా ఇవేమో ఇన్విజిబుల్ చైన్స్ అనమాట. నాకు చాలా చాలా ఇష్టం. నా దగ్గర కలెక్షనే ఉంటుంది ఈ చైన్స్ కలెక్షన్. మళ్ళీ నేను తెప్పించుకున్నాను. స్ట్రీట్ షాపింగ్కి పంపించి మరీ షాపింగ్ చేయించాను మా ఆయనతో. ఇన్విజిబుల్ చైన్స్ తీసుకురాకపోతే మీరు ఇక్కడికి రావద్దు అని చెప్పి. నాకు చాలా చాలా నచ్చుతాయి ఈ చైన్స్. యాక్చువల్లీ నాకు ఈ చైన్స్ చేయడం కూడా వచ్చు, కాకపోతే నా దగ్గర మెటీరియల్ లేదు, అందుకే చేయట్లేదు. మళ్ళీ నేను ఇండియాకి వెళ్తాను, వెకేషన్ ఉంది, అప్పుడు ఆ మెటీరియల్ కూడా తెచ్చుకొని చేసుకుంటాను. ఇంకా ఇది మౌల్డ్ అనమాట. క్లే యాడ్ చేసేటప్పుడు ఈ మౌల్డ్ యూజ్ అవుతుంది అని తెప్పించుకున్నాను. ఇంకా కోకో పౌడరు హర్షీస్ది. నాకు ఈ బ్రాండ్ అంటే చాలా ఇష్టం. నేను ఇండియాలో బేకింగ్ చేసేటప్పుడు ఆ బ్రాండే యూజ్ చేసేదాన్ని. ఇంకా డార్క్ ఫ్యాంటసీ ఇక్కడ కూడా దొరుకుతాయి, కానీ ఇక్కడ చాలా కాస్ట్. అయినా ఇక్కడ కాస్ట్ అయినా సరే తప్పదు కదా, వాడతాము. ఎలాగో ఇండియా నుండి వస్తున్నారు కాబట్టి ఒక ప్యాకెట్ తెప్పించాను. హ్యాపీకి చాలా ఇష్టం డార్క్ ఫ్యాంటసీ. హ్యాపీకే కాదు, నాకు కూడా చాలా ఇష్టం, అందుకే తెప్పించాను. హ్యాపీకి పెద్దగా పెట్టనులేండి. ఇంకా విక్స్ హ్యాపీ కోసం. ఇవైతే జున్ను పౌడర్స్. మా ఫ్రిడ్జ్లో ఎప్పుడు స్టాక్ ఉంటూనే ఉంటుంది జున్ను పౌడర్. ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో ఓపెన్ చేసి చూడగానే డోర్లో జున్ను పౌడర్ ఖచ్చితంగా ఉంటుంది. అయిపోయినప్పుడల్లా రీస్టాక్ చేసుకుంటూ ఉంటాను. ఇవి డీమార్ట్లో దొరుకుతాయి. పౌడర్తో చేసిన జున్ను కూడా రియల్గా జున్ను తిన్నట్టే ఫీల్ వస్తుంది, చాలా బాగుంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ ఈ పౌడర్తో జున్ను ఎలా చేయాలో రెసిపీ పెట్టాను, వెళ్ళి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. తర్వాత ఇవి గవ్వలు అంటాం మేమైతే. మా అమ్మ చాలా బాగా చేస్తారు. మా అమ్మ ఆంటీ కలిసి, పక్కన పద్మ ఆంటీ ఉంటారు, పద్మ ఆంటీ మా అమ్మ కలిపి చేసి పంపించారనమాట. ఇంకా లగేజ్ సరిపోలేదని చెప్పేసి ఇంకా ప్యాకెట్ తీసేశారంట ఇండియాలోనే. మా ఆయన తీసుకురాగానే ఓపెన్ చేసి తినేసాము. చాలా టేస్టీగా ఉంటాయి. నాకు మా తమ్ముడికి కలిపి పంపించారు. ఇంకా చికెన్ పచ్చడి, గోంగూర చికెన్ పచ్చడి కూడా పంపించారు. అదైతే తెచ్చిన రోజే ఓపెన్ చేస్తాను, వీడియో చేసే వరకు ఆగలేకపోయాను. మా మమ్మీ చికెన్ పచ్చడి ఎంత బాగా పెడతారంటే చాలా చాలా బాగుంటుంది. గోంగూర చికెన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇవి ఫేస్ వాష్లు. ఇక్కడ ఒక అక్క ఉన్నారు, అక్కకి ఇవ్వడానికి అని చెప్పేసి తెప్పించాను. ఎవరైనా ఇండియా వెళ్తే చాలు ఏమైనా అవసరమైనవి ఇలాగే తెప్పించుకుంటాము. నాకు కావాల్సినవి అక్క తెప్పిస్తారు. ఇవి హ్యాపీ కోసం స్లీవ్లెస్ డ్రెస్సెస్ అనమాట. ఇంట్లో హ్యాపీకి నైట్ డ్రెస్ స్లీవ్లెస్వి వేస్తాను, కంఫర్ట్గా ఉంటుంది అని. వాళ్ళ డాడీ ఇక్కడ హ్యాపీ కోసం తీసుకొచ్చారు. ఇంకా ఓపెన్ చేసి అయితే చూపించట్లేదు, ఇప్పటికే వీడియో చాలా లెంత్ ఎక్కువైపోయింది. అవి షార్ట్ బనియన్ కలిపి వస్తుంది. ఇవైతే ఓన్లీ షర్ట్స్ అనమాట, టీ షర్ట్సే మాత్రమే, షార్ట్స్ ఉండవు. ఇవి కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ. ఇంకా హ్యాపీ కోసం అయితే బోల్డ్ బొమ్మలు, చాలా బుక్స్ తీసుకొచ్చారు. హ్యాపీకి బుక్స్ అంటే చాలా ఇష్టం, వీటి నుండే చాలా నేర్చుకున్నాడు. బ్లాక్, పింక్ అన్నీ చెప్తాడు, హార్ట్ అన్నీ చెప్తాడు, బాగా నేర్చుకున్నాడు. నెంబర్స్ చెప్తాడు, ఆ గిటారు కనిపిస్తుంది కదా అవన్నీ చూసి వాటిని ఐడెంటిఫై బాగా చేస్తాడు. యానిమల్స్ నేమ్స్ చాలా వరకు చెప్తాడు, అన్నీ అయితే చెప్పడు, అన్నీ రావు, కొన్ని కొన్ని వచ్చు. ఈ బుక్స్ చూసి మంచిగా నేర్చుకున్నాడు. ఆల్రెడీ హ్యాపీకి బుక్స్ తీసుకొచ్చి పెట్టాను ఏబిసిడీలో, అందులో నేర్చుకున్నాడు. కాకపోతే అన్నీ ఎక్కడెక్కడో పడేశాడు. ఇవి నేను చూపిస్తున్నాను కదా, ఇందులో వేటికవి సపరేట్ అయ్యి వస్తాయి ఏబిసిడీలో ఆల్ఫాబెట్స్, అవన్నీ పడేశాడు అనమాట. అందుకే వాళ్ళ డాడీ మళ్ళీ తీసుకొని వచ్చారు. ఇవి ఈ ట్రాన్స్పోర్ట్ అయితే అన్నీ చెప్తాడు, అన్నీ ఐడెంటిఫై చేస్తాడు. ఆటో, ట్రక్, రిక్షా అన్నీ చెప్తాడు, మంచిగా చెప్తాడు. ఇది చెస్, మెమరీ చెస్ అంట. ఈ గేమ్ అయితే చాలా బాగుంటుంది. ఇండియాలో ఉన్నప్పుడు నేను మా చెల్లితో ఆడేదాన్ని, మా చిన్న చెల్లి ఉంటుందిలే తనతో ఆడేదాన్ని, చీటింగ్ ఆడేసేది. ఇది చెస్ చూడగానే మా చిన్న చెల్లె గుర్తొస్తుంది, మా చిన్నాన్న వాళ్ళ అమ్మాయి. ఇది ఐ డార్క్ సర్కిల్స్ క్రీమ్ బయోటెక్ది. ఇప్పుడు బయోటెక్ అసలు యూజ్ చేయట్లేదు, అప్పట్లో ఫుల్ ట్రెండ్ నడిచేది. ఇది స్టాండ్. ఇంకా ఇది యూవీ రేజన్ అనమాట. నేను క్లే చాంప్స్ చేస్తాను కదా, దానికోసం యూజ్ అవుతుందని యూవీ రేజన్ కూడా తెప్పించుకున్నాను. ఇంకా ఇవైతే బేకింగ్ చేసేటప్పుడు టూల్స్ అనమాట. ఫాండెంట్ వర్క్ చేసేదాన్ని, ఫాండెంట్ వర్క్ చేసే టూల్స్ మా అమ్మ ఎంత జాగ్రత్తగా దాచిందో, అవి నేను మళ్ళీ నాకు ఇవి గుర్తొచ్చి పంపించమన్నాను, మంచిగా ప్యాక్ చేసి పంపించింది. అమ్మలు అంతే కదా, చాలా జాగ్రత్తగా దాచిపెడతారు మనకి సంబంధించిన వస్తువులన్నీ. ఇంకా చాలా స్వీట్స్ పంపించింది, తెచ్చిన రోజే ఓపెన్ చేసేసాము. ఇదైతే మిక్స్చర్, మా తమ్ముడికి చాలా ఇష్టం ఇది. ఇవి కూడా తీసుకొచ్చారు, ఇది కూడా ఆల్ఫాబెట్సే. ఇందులో ఏ ఫర్ యాపిల్ అని చెప్పేసి ఏ ఆల్ఫాబెట్ పెట్టడానికి ఉంది, వెనకాలేమో స్లేట్, డస్టర్ కూడా ఇచ్చారు. బాగుంది, దీంతో మంచిగా ఆడుకున్నాడు. ఆల్రెడీ ఆడేశాడు, ఎక్కడెక్కడో కూడా పడేశాడు. ఇవన్నీ వెతకాలి నేను మళ్ళీ కూర్చొని.
ఇక్కడైతే ఇంకా వుడెన్ బోర్డ్స్ ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా ఇవి కొనండి అని చెప్తాను. ఎందుకంటే వీటి వల్ల పిల్లలకి చాలా మెమరీ వస్తుంది. ఇవి వాళ్ళకి కూర్చోపెట్టి చెప్తే ఆ షేప్స్ కానీ ఆల్ఫాబెట్స్ కానీ 1 2 3లు కానీ వాళ్ళు చాలా గుర్తుపెట్టుకుంటారు. కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళతో ఇవి చెప్పండి, చాలా రిజల్ట్స్ చూస్తారు. ఇవైతే మంచిగా యూజ్ అయ్యాయి మా హ్యాపీకి. అయితే నేను ఇది సెకండ్ టైం ఇది మళ్ళీ ఆర్డర్ పెట్టి కొనిపించడం, అందుకే చూపిస్తున్నాను. ఇదైతే మా మమ్మీ పంపించింది శారీ. నాకైతే ఈ శారీ ఎంత నచ్చిందో. నాకైతే ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే నా ఫేవరెట్ కలరు. నాకు చాలా ఇష్టం గ్రీన్ కలర్ అంటే. మా అమ్మ పంపించింది, ఇంకా శారీస్ పంపించింది. ఇంకా లగేజ్ లేదు అని చెప్పేసి మిగతా శారీస్ ఇంటి దగ్గరే వదిలేసి ఒక్క శారీ మాత్రమే తీసుకుని వచ్చారు. స్వీట్స్ కూడా పంపించింది, అవి తీసేసాం ఆల్రెడీ, అందుకే చూపించలేదు. ఎన్ని పంపించిందంటే అమ్మ ప్రేమ ఇలానే ఉంటుంది కదా. ఎప్పుడు కూడా చాలా లగేజ్ పంపిస్తూ ఉంటుంది. నేను వచ్చినా కూడా వాళ్ళ అల్లుడు కోసం ఎన్ని చేసి పంపిస్తుందో అసలు. ఇవన్నీ అయిపోయాక నేను టీ పెట్టుకున్నాను. నా డే అయితే టీ తోటే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా హాట్ వాటర్ మార్నింగ్ లేచి తాగడం అలాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్ టీ తాగేస్తాను బ్రష్ చేయగానే. తర్వాత రోజు ఇంట్లో బనానాస్ ఉన్నాయి, బాగా పండిపోయాయి. కేక్ చేయాలి అనిపించింది, బనానా కప్ కేక్స్ చేయాలి అనిపించింది. కప్ కేక్ మౌల్డ్స్లో కొన్ని ఫిల్ చేసేసరికి నాకు ఫుల్ బద్ధకం వచ్చేసి మొత్తం బ్యాటర్ అంతా నార్మల్ కేక్ టిన్లో వేస్తాను, ఒక కేక్లా చేస్తాను. కేక్స్ అయితే చాలా యమ్మీగా వచ్చాయి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.